హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్కి హైర్ చేస్తున్నారు. టోటల్గా 250 వేకెన్సీస్ ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ చూసుకుంటే 8/8/2026 నుంచి 24/8/2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. రిలాక్సేషన్ చూసుకుంటే SC/ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఉంటుంది. 1984 ఇయర్స్లో ఎఫెక్ట్ అయిన పర్సన్స్కి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. శాలరీ చూసుకుంటే 48,480 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్ మంత్కి. ఫస్ట్ 7 ఇయర్స్ వరకు పర్ మంత్కి 2,000 ఇంక్రిమెంట్ ఉంటుంది. నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు 2,340 రూపీస్ ఇంక్రిమెంట్ ఉంటుంది. నెక్స్ట్ 7 ఇయర్స్ వరకు 2,680 రూపీస్ ఇంక్రిమెంట్ ఉంటుంది. మాక్సిమం 85,920 రూపీస్ పే చేయడం జరుగుతుంది. అండ్ బేసిక్ శాలరీతో పాటు డియర్నెస్ అలవెన్సెస్, HRA, CCA ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ 2 lakhs రూపీస్ బాండ్ పైన సైన్ చేయాల్సి ఉంటుంది. మినిమం 3 ఇయర్స్ సర్వ్ చేస్తాననేసి. ఇది జస్ట్ అష్యూరెన్స్ కోసం మాత్రమే. కాకపోతే నార్మల్గా అయితే 3 ఇయర్స్ లోపల రిజైన్ చేసినట్లయితే 2 lakhs రూపీస్ పే చేసి మళ్ళీ రిలీవ్ అవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ అలా ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి జస్ట్ ఇది అష్యూరెన్స్ కోసం మాత్రమే. లీవ్స్ అండ్ ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేది బ్యాంక్స్ రూల్స్ ప్రకారం పే చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూసుకుంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటుంది 60 మార్క్స్కి. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. డ్యూరేషన్ 60 మినిట్స్ ఉంటుంది. జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటుంది 40 మార్క్స్కి. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. డ్యూరేషన్ 30 మినిట్స్ ఉంటుంది. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటుంది 60 మార్క్స్కి. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. డ్యూరేషన్ 60 మినిట్స్ ఉంటుంది. ఇంగ్లీష్ నాలెడ్జ్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటుంది 40 మార్క్స్కి. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. డ్యూరేషన్ 30 మినిట్స్ ఉంటుంది. టోటల్గా 140 క్వశ్చన్స్ ఉంటుంది 200 మార్క్స్కి. డ్యూరేషన్ 3 అవర్స్ ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది 1/4 ప్రకారము. ఆన్లైన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్యాండిడేట్స్ ఏ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్లో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ 3 వచ్చిండాలి. అండ్ ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ సంబంధించి 10th కానీ ఇంటర్మీడియట్లో కానీ చదివినట్లు ఎవిడెన్స్ ఉంటే వాళ్ళకి ఈ యొక్క లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది స్కిప్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చి టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో మినిమం క్వాలిఫై మార్క్స్ చూసుకుంటే రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 45% రావాలి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 50% రావాలి. తర్వాత ఫైనల్ సెలక్షన్ కండక్ట్ చేస్తారు. ఈ ఫైనల్ సెలక్షన్లో 80:20 ప్రకారం కండక్ట్ చేస్తారు. అంటే మెయిన్ ఎగ్జామ్ నుంచి 80%, ఇంటర్వ్యూ నుంచి 20%గా నార్మలైజ్ చేసి మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే SC, ST, PWBD క్యాండిడేట్స్ 175 రూపీస్ పే చేయాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ 850 రూపీస్ పే చేయాలి. పర్సనల్ ఇంటర్వ్యూకి ఫాలోయింగ్ ఒరిజినల్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ కాల్ లెటర్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ప్రూఫ్ సర్టిఫికేట్, ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ పాస్పోర్ట్, ఆధార్, ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్ షీట్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. SC, ST, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఇన్కమ్ అండ్ అసెస్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ డిజేబిలిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. గవర్నమెంట్, క్వాసీ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్లో వర్క్ చేస్తున్న క్యాండిడేట్స్ ఒరిజినల్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. 1984 ఇయర్స్లో ఎఫెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ కోసం ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎనీ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నా సబ్మిట్ చేయొచ్చు. అండ్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ని ఇన్ కేస్ తీసుకురాలేదంటే క్యాండిడేట్స్ని పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే అలో చేయరు. అండ్ క్యాండిడేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు విశాఖపట్నం, గుంటూరు కానీ, విజయవాడ కానీ, కర్నూలు ఈ ప్లేసెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ స్టేట్ వాళ్ళకి హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ఈ ప్లేసెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. వేకెన్సీస్ చూసుకుంటే తమిళనాడు స్టేట్లో 100 వేకెన్సీస్ ఉన్నాయి. కర్ణాటక స్టేట్లో 50 వేకెన్సీస్ ఉన్నాయి. మహారాష్ట్ర స్టేట్లో 50 వేకెన్సీస్ ఉన్నాయి. గుజరాత్లో 50 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 250 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.